ఈరోజు మన మధ్యలో విజయనగరం నుండి గర్భపు పైడయ్య గారు ఉన్నారు. వాక్య సందేశాన్ని అందజేస్తారు. సమయాన్ని పాస్టర్ గారికి ఇద్దాము. అయ్యా వందనాలండి. మా వందనాలు తల్లి. వందనాలండి. సమయము 6:10 వరకు ఉంటుంది. అయ్య గారు వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా మనవి. సృష్టికర్త అయిన దేవునికి స్తోత్రములు చెల్లించుకుందాం. దేవుడు మనందరినీ ప్రేమించి మనందరినీ జ్ఞాపకము చేసుకొని మనందరినీ గూర్చి ఆలోచన చేసి మరి యొక్క నూతన దినమును అనుభవింపచేయుట కొరకు నేటి దినమును తన మహాకనికరముతో మనందరికీ అనుగ్రహించిన దేవదేవునికి కృతజ్ఞత కలిగి స్తోత్రములు చెల్లించుచున్నాను. ప్రియులారా, నేటి దినము ప్రశస్తమైన దినము. దేవుడు పరిశుద్ధపరిచినటువంటి ప్రభువు దినము. ప్రభువు దినమైన నేటి దినమందు ప్రభువు మాటలను మనము కొద్దిసేపు ధ్యానము చేద్దాం. కూడి వచ్చిన మీ అందరికీ దేవుని నామమున శుభములు తెలియజేయుచున్నాను. కూడికను నడిపించుచున్నటువంటి యేసు వైపు చూచి అధినేతలు, కుటుంబీకులను బట్టి దేవునికి కృతజ్ఞత కలిగి స్తోత్రములు చెల్లించచ్చు. మీ అందరికీ ప్రేమపూర్వకముగా నా కుటుంబము తరపున వందనములు చెప్పుచు దేవుని యొక్క నామాన్ని ఘనపరచుట కొరకు ముందుకు సాగదాం. ప్రియులారా, దేవుడు అత్యున్నత సింహాసనాసీనుడు. అత్యున్నత సింహాసనము నుండి మనలను చూచుచున్న దేవుడు. ప్రియులారా, ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. మనమే ఆయన పట్ల అపనమ్మకముతో అవిశ్వాసముతో ప్రతినిత్యము ఆయన ఎదుట అవిశ్వాసముతో కూడిన ప్రార్థనలే చేస్తూ ఉన్నాం. నిజముగా మనము ఆయన ప్రజలము, ఆయన మేపిన గొర్రెలము, ఆయన రక్తములో కడగబడిన వారము అయితే ఆయన మాటలు మనము నమ్మవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎంతో మంది దైవ సేవకులు, దేవుని బిడ్డలు ప్రతినిత్యము లేఖనములను వివరించుచున్నారు. వారందరికంటే నేను గొప్పవాడిని కాదు, నాకు జ్ఞానం ఉన్నదని కానీ తెలివి ఉన్నదని కానీ నేను అనుకొనటలేదు. మీ అందరికంటే నేను అతి తక్కువ వాడిని, తక్కువ జ్ఞానము కలిగిన వాడిని, విషయ పరిజ్ఞానము తెలియని వాడిని. కనుక మీరందరూ దయచేసి నా మాటలను తప్పుగా అర్థము చేసుకొనక, మాటలలో దోషము దొర్లిన ఎడల నన్ను దేవుడు సరిచేయనట్లు మీ వ్యక్తిగత కుటుంబ ప్రార్థనల్లో జ్ఞాపకము చేసుకొని నేటి దినమందు దేవుని యొక్క సన్నిధిని మనము కూడుకొని ఆయనను ఆరాధించుదము. ప్రియులారా, నేటి దినమునకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగము యోహాను శుభవార్త 10వ అధ్యాయము 25వ వచనము నుంచి నేను చదువుతాను. అందుకు యేసు, మీతో చెప్పి తిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నా నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు. మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. రండి, ఆత్మ సహాయమును కోరుదాం.
పరిశుద్ధుడవైన పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. పరిశుద్ధమైన మీ నామమును ఆశ్రయించుచు ఈ ప్రాతకాల సమయమందు మీ శరణు కోరుచున్నాం. నాయన, చదవబడిన లేఖన భాగము మీది. జీవవాక్యము, పరిశుద్ధ లేఖనము, మీ యొక్క నోటిలో నుండి వచ్చిన మాటలు మా చేతులలో గ్రంథముగా పెట్టి వాటిని నిత్యము ధ్యానించుట కొరకు మాకు విద్యను, జ్ఞానమును అనుగ్రహించి మీ మాటలు ధ్యానము చేయగలిగిన భాగ్యమును అనుగ్రహించినందులకు మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. నేటి దినమందు ఈ మాటలలో ఉన్న పరమార్థము ఏ ఉద్దేశముతో మీరు వ్రాయించి ఉన్నారో ఆయన, మీ చిత్తమైతే ఆ మాటలు మా మధ్య వినిపింప చేయమని మీ పాదముల చెంత మొర్రపెట్టుచున్నాం. ఈ దీనుడినైన నా మాటలు ప్రార్థించినప్పుడల్లా, మీ పాదముల చెంత మొర్రపెట్టినప్పుడల్లా ప్రతిఫలము జవాబు దయచేసి నన్ను వాడుకొనుచున్న దేవుడు నేడును మీ ఆత్మస్వరమును వినిపింప చేయమని ప్రభువా, ఈ వేకువ జామునే అత్యాశతో, ఆసక్తితో, ఉత్సాహముతో, మీ ఎడల భయముతో, భక్తితో కూడిన ప్రతి ఒక్కరిని బట్టి, నడిపించుచున్న వారిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాను. ఈ దిన ఆశీర్వాదములు మాపై మెండుగా కుమ్మరింప చేయండి తండ్రి. ఈ మాటలను మా ప్రభువును రక్షకుడును ప్రియ యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామము ద్వారా తండ్రి అయిన యెహోవా దేవునికి సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. ఒక్క మాట ఒక్క నిమిషము దయచేసి మీరు అనుమతిస్తే ఒక విషయం మాట్లాడతాను. చెప్పండి అయ్య గారు, చెప్పండి అయ్య గారు. మన మధ్యలో గ్రేస్ మనోరంజన్ అమ్మగారు ఉన్నారు. ఇప్పుడే మెసేజ్ అందింది. అమ్మగారు పుట్టినరోజు 83వ పుట్టినరోజు అనుకుంటాను. అమ్మగారు ఎన్నో పుట్టినరోజు అండి? 84. ఓహో, వండర్ఫుల్ వండర్ఫుల్. హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పుదాము. విషెస్ చెప్పిన అనంతరము కోరస్ కూడా పాడదాము. హ్యాపీ బర్త్డే టు యూ పాడిన అనంతరము కృపాచారి గారు మన మధ్యలో ఉన్నారు. ఆచార్య గారు, విశ్రాంత ఆచార్య కృపాచారి గారు ప్రార్థనలో నడిపిస్తారు. విషెస్ చెప్పుదామండి, కోరస్ కూడా పాడదామండి. అమ్మగారు, విష్ యూ హ్యాపీ బర్త్డే మేడం గారు. హ్యాపీ విష్ హ్యాపీ మేడం గారు. హ్యాపీ బర్త్డే మేడం గారు. గాడ్ బ్లెస్ యూ వెరీ మచ్. హ్యాపీ మెనీ ఆఫ్ ది డే. మెనీ మోర్ హ్యాపీ మేడం. హ్యాపీ బర్త్డే మేడం. సహస్ర చంద్రోదయం చూచిన మీకు అమ్మ, సహస్ర చంద్రోదయాన్ని చూచినటువంటి మీకు మరో సహస్రం దేవుడు దయచేయాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, పుట్టినరోజు దీవెనలు, పుట్టినరోజు ఆశీస్సులు, పుట్టినరోజు శుభాకాంక్షలు. అందరం కలిసి మీకు ఇప్పుడు కోరస్ పాడబోతా ఉన్నాం. అందరం కలిసి హ్యాపీ బర్త్డే పాడదాం. హ్యాపీ బర్త్డే టు యూ అమ్మగారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ డియర్ గ్రేస్ మనోరంజని పాస్టర్ గారు. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే డియర్ పాస్టర్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ ఆల్. ఆచార్య ప్రార్థన చేస్తున్నాను. అయ్య గారు ప్రార్థన చేస్తున్నాను.
మహోన్నతుడు, మహారక్షకుడు, మహాఘనుడు అయిన మా ప్రియమైన యేసురాజా, నీ పాదాలకు వందనాలు. గ్రేస్ మనోరంజని అమ్మ గారికి 84వ పుట్టినరోజు ఇచ్చినటువంటి దేవా నీకే వందనాలు. 1000 చంద్రోదయాలను చూచేటటువంటి అవకాశాన్ని అనుగ్రహించినటువంటి తండ్రి నీకే వందనాలు, వందనాలు, స్తుతి స్తోత్రాలు. ఎంత గొప్ప ఆధిక్యతనైనా ఈ లోకంలో 1000 నెలలు చూడడం అనేటటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. అటువంటి జీవితాన్ని అనుగ్రహించినటువంటి దేవా నీకే వందనాలు. ఇంతవరకు ఆరోగ్యంతో కాపాడినందుకు వందనాలు. రాబోయేటువంటి కాలమంతా నీ రెక్కల నీడన కాచి కాపాడి సంరక్షించి మరో 1000 వసంతాలు అనుగ్రహించమని నీ చల్లని దీవెనలతో దీవించి ఆశీర్వదించి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ను అనుగ్రహించి నీ వాక్య పరిచర్య చేసేటటువంటి భాగ్యాన్ని నిరంతరం అనుగ్రహించమని నోటిలోను మాటలోను సమస్తమైన నీతి కార్యములందు మీరుండి బిడ్డను నడిపించి హక్కున చేర్చుకుని హత్తుకొని బిడ్డను దీవించి నడిపించమని మా ప్రభువును నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అమ్మా, హ్యాపీ బర్త్డే. మిమ్మల్ని నేను ఎప్పుడు అక్కగారుగా పిలుస్తాను. గతంలో మనం గుంటూరులో కలిసినట్టు, బుడంపాడులో కలిసినప్పుడు కూడా ఇదే మాట అన్నాను. మరొకసారి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. నన్ను బిడ్డ ప్రార్థించడం బట్టి అందరికీ వందనాలు. కృపాచారి గారికి ప్రత్యేక వందనాలు. అమ్మగారి పుట్టినరోజు సందర్భంగా లుకింగ్ అట్ టు జీసస్ పరివారం పక్షముగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ పైడే గారు దైవజనులు మన మధ్యలో ఉన్నారు. అయ్యా, మీరు కూడా ఒక మాట విషయం చెప్పి వాక్యం కొనసాగించండి, వాక్య పరిచర్య చేయండి. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. గొప్ప సంతోషకరమైన శుభ సమయము. ఈ సమయమును మన చెవులారా వినగలిగిన భాగ్యమునిచ్చిన దేవునికి స్తోత్రములు. ఈ శుభ సమయమును చూడగలిగిన భాగ్యమును గ్రేస్ మనోరంజన్ అమ్మగారికి దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రములు. అమ్మా, మీ వయస్సు, మీ అనుభవం పాటి మాకు మీ అనుభవంతో సాటి రాదు. మా ఆలోచనలు కానీ, మా మాటలు కానీ, మా జ్ఞానము కానీ. కానీ దేవుని మహాకృప చేత, దేవుని అత్యంత ప్రేమ వాత్సల్యముల చేత దేవుడు మిమ్మల్ని గూర్చి నిత్యము ఆలోచన చేయొచ్చు, దినము వెంబడి దినము, సంవత్సరం వెంబడి సంవత్సరము అనుగ్రహించుచు మీ అనుభవాలను, మీ యొక్క సువార్తను అనేక మంది ప్రజలకు వివరించుట కొరకు, వచ్చు తరం వారికి, పుట్టబో వారికి, ఇప్పుడున్న వారికి మాదిరిగా, సాదృశ్యముగా, ఆశీర్వాదకరముగా మీ నోటి వెంబడి మాటలు వినగలిగిన భాగ్యము, వినబోయే భాగ్యము దేవుడు ఎల్లకాలము అనుగ్రహించునుగాక. నీకు మరొక పర్యాయము నిండు హృదయముతో మా కుటుంబం పక్షముగా, నా పక్షముగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయచ్చు. మరి అనేకమైనటువంటి నూతన సంవత్సరములు ఇట్టి విధముగా పరిశుద్ధులతో కలిసి జరిపించుకునే భాగ్యము దేవుడు మీకు అనుగ్రహించాలని ఆశిస్తూ, కోరుతూ, దేవుణ్ణి ప్రార్థిస్తూ, మీకు తల్లి నేను దీవెనలు అని చెప్పకూడదు, శుభములు తెలియచేయుచున్నాను తల్లి. దేవుడు మిమ్మల్ని ఇంకను దేవుని పరిచర్యలో బహుబలముగా వాడుకొని మీకు ఆయురారోగ్యములు, క్షేమము మీ సరిహద్దులలో విస్తరించును గాక. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వందనాలు అయ్య గారు, వందనాలు. ప్రియులారా, అయ్యా నేను కొనసాగించవచ్చునా? అయ్యగారు కొనసాగించండి, వాక్య పరిచర్య చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రియులారా, అమ్మగారితో మనము ఈ రోజు గడుపుకొనుట చాలా సంతోషకరమైన సమాచారమే అని చెప్పాలి.
ప్రియులారా, అమ్మగారికే కాదు, ప్రతి క్షణము, ప్రతి నిత్యము, ప్రతి దినము ఇచ్చట ఉన్న మనందరికీ, దేవుని నామము ఎరిగిన ప్రతి బిడ్డలకు నూతన దినమే, నూతన గడియలే, క్రొత్త జీవితమే. రేపు అనే మనకు తెలియని ప్రతిరోజు ప్రతి ఒక్కరికి నూతన దినమే. మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు మన దేవుడు. ఆయన ఆదియు అంతమునై ఉన్న దేవుడు. మన అంతమును ఆదిలోనే ఎరిగిన దేవుడు. ఆ విషయాన్ని మనందరికీ తెలుసు. ప్రకటన గ్రంథ సారాంశముల ప్రకారముగా మన యొక్క అంతమును ఆయన ముందుగానే తన అరచేతిలో ముద్రించుకుని ఉన్నాడు. ప్రియులారా, ఈ రోజున ఇట్టి విధముగా ఆయన నామమును ఘనపరచుట కొరకు మనలను 2025 సంవత్సరములకు పూర్వమే ఐక్యమత్యముతో దేవుని మాటలు చెప్పుకొనుట కొరకు, ఈ రోజున ఈ విధముగా సంతోషించుట కొరకు ఆయన ప్రణాళికలో ఒక భాగము ఆయన నిర్ణయించుకుని ఉన్నారు. సామెతల గ్రంథములో చెప్పబడిన మాటలు 9వ అధ్యాయం 11వ వచనముల ప్రకారముగా, జీవించు సంవత్సరములు దీర్ఘాయుష్యము ఆయన అధికముగా ఇస్తాడు. అది ఎవరికి అంటే ఆయనను నమ్మిన బిడ్డలకు, ఆయనను ఆశ్రయించిన వారికి. ప్రియులారా, దేవుడు మనందరి జీవితాలలో మరొక నూతన సంవత్సరము, నూతన దినము, నూతన గడియలు అనుగ్రహించున్నారు. మరు క్షణము ఏ విధముగా ఉంటుందో, ఎట్లా జరుగుతుందో మీకు గాని నాకు గాని మనందరికి గాని తెలియదు. మన ప్రతి భవిష్యత్తు మన సృష్టికర్త అయిన దేవుని చేతిలో ముద్రించబడి ఉన్నది. ఆయనే ముందుగా భవిష్యత్తులో ప్రవేశించి ఉంటూ ఆయనున్న భవిష్యత్తులో మనందరినీ ప్రవేశపెట్టుచు భద్రపరిచి కాపాడుచున్నాడు. లోకములో ఉన్న దుష్టుల బారిన పడకుండా, శోధన బారిన పడకుండా, పాపము బారిన పడకుండా, ఇరుకులు, ఇబ్బందులు, కష్టములు అనుభవించకుండా, ఒకవేళ వచ్చినను లోకానుసారముగా అనుభవించినను వాటి మీద జయమును అనుగ్రహించగల సర్వ సమర్థుడు, సర్వశక్తిమంతుడు, సర్వంతర్యామి, స్వయంభవుడు, సార్వభౌముడు, జ్యోతిర్మయుడు, బాహుబలము కలిగిన దేవుడు, బల పరాక్రమములు కలిగిన దేవుడు, బలమైన దేవుడు, మనము సేవించుచున్న దేవుడు. అట్టి దేవుని ఎదుట మనము ఈ సమయమందు కొద్ది నిమిషములు మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ఉన్నప్పుడు మనలాంటి వారితో చెప్పిన మాటలు మరొక పర్యాయం మనము జ్ఞాపకము చేసుకుందాం. ప్రియులారా, ఇక్కడ చదవబడిన లేఖనములో నుంచి, అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. ప్రియులారా, చదవబడిన లేఖన భాగము దేవుని యొక్క నామమును, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావమును మనకు తేట తెల్లముగా కనిపించినట్లుగా ఇచ్చట ఉన్నది. ప్రియులారా, ఎవడును మనలను గొర్రెలతో పోల్చుచున్నాడు. లేఖనాలు మనందరికీ తెలుసును. మనుషులు గొర్రెలను లేక చెట్లుగా దేవుడు భావించి దేవుని యొక్క శక్తిని మనకు వివరించుచు ఆయన యొక్క కార్యమును మన మధ్య జరిగించున్నాడు.
నా గొర్రెలు నా స్వరము వినును అని ఒక దగ్గర చెప్తే, ఈ ముందు మాటలో చెప్పిన మాట నా గొర్రెలలో చేరిన వారు కారని కొంతమందిని గూర్చి చెప్పుతున్నాడు. ఆయన గొర్రెలలో చేరని వారు ఆయన మాటలు నమ్మరు. తండ్రి చేయుచున్న క్రియలు, తండ్రి నామమందు యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకములో చేసిన ప్రతి కార్యము దేవుని గూర్చే సాక్ష్యం ఇచ్చుచున్నది. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. దేవుని యొక్క సమూహములో, దేవుని యొక్క గుంపులో, దేవుని యొక్క జనాంగములో చేరిన వారు కారని కొంతమందిని గూర్చి చెప్పుతున్నాడు దేవుడు. అందుచేతనే అటువంటి వారు నమ్మడం లేదని అంటాడు. కానీ యథార్థమైన విషయం ఏమిటి అంటే, నా గొర్రెలు నా స్వరము వినును. ప్రియులారా, ఆయన స్వరము ఇప్పుడు మనము వినుచున్నాము. ఆయన స్వరము భూమి పుట్టక మునిపే ఉంది. అగాధమైనటువంటి పరిస్థితులను మొదటగా వెలుగు కలుగు చేసిన దేవుడు, వెలుగై ఉన్న దేవుడు, వెలుగుకు నివాస స్థానమై ఉన్న మన దేవుడు భూమి మీద ఉన్న చీకటిని పారద్రోలి వెలుగును అనుగ్రహించున్నాడు. భూమి మీద మనందరము కూడా ఆ వెలుగునే అనుభవించుచు ప్రతినిత్యము జీవనము కొనసాగించుచున్నాము. అయితే లోకానుసారముగా వచ్చిన సోదరులను బట్టో, సమస్యలను బట్టో, చీకటిని బట్టో దేవునికి దూరముగా ఉంటూ ఆయన స్వరమును మనము కొంతమంది వినుటలేదు అని ఇక్కడ లేఖనాలు చెప్పుతున్నాయి ప్రియులారా. కానీ దేవుని యొక్క మాటలు ఎవరు వింటారంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను. ఆయన స్వరము వినిన గొర్రెలమైన మనము, ఆయనను ఎరిగిన మనము, ఆయనను వెంబడించుచున్న మనము, మన కొరకు ఆయన ఇచ్చుచున్నటువంటి నేటి గొప్ప వాగ్దానం ఏమిటి అంటే, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు. ప్రియులారా, లోకములో ఉన్నటువంటి మానవులమైనటువంటి మనము ఏ చిన్న శోధన వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా, ఏ చిన్న అనారోగ్యము వచ్చినా, ఏ చిన్న ఆందోళన వచ్చినా, ప్రియులారా, విని వెంటనే లోకము వైపు ఆకర్షించబడతాము. నేను నిత్యము దేవుని ఆరాధిస్తున్నాను, సేవిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, పూజిస్తున్నాను, అనేక మందికి వివరిస్తున్నాను, కానీ నాకే శోధనలు, శ్రమలు, సమస్యలు ఎట్లా వస్తున్నాయి అని చెప్పి లోకమును ఆకర్షించిన సందర్భాలు కూడా అనేకమైనటువంటివి సాతానుడు గలిబిలి చేయడానికి మన జీవితాలలో, దేవుని ఎరిగిన వారి జీవితాలలో ఉంటున్నాయి. అయితే దేవుని యొక్క స్వరము వినని వారికి దేవుడు చెప్పుచున్న మాట ఏమిటంటే, నిత్య జీవము నిచ్చుచున్నాను, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను. ఆ నిత్య జీవము పొందగోరిన వారమైన మనమే నేటి దినముందు ఆయన పాదముల చెంత ప్రార్థనా విధముగా కూర్చుని ఉన్నాము, ప్రార్థన చేయుచున్నాము, ప్రార్థించుట కొరకు ఉపక్రమించుచున్నాము, అనేక మంది కొరకు ప్రార్థించుచున్నాము. మనకు నిత్య జీవం ఇచ్చితే కాకుండా ఇంకొక ఆదరణకరమైన ఎష్యూరెన్స్ కూడా దేవుడిస్తున్న మాట ఏమిటంటే, అవి ఎన్నటికి నశింపవు, ఎప్పుడు ఎటువంటి నాశనమునకు గురి కాబడవు. ఆయనను నమ్మిన ప్రజలమైన మనము గొర్రెలతో సమానముగా పోల్చుచున్న మనలను ఆయన సొంత గొర్రెలుగా, సొంత జనాంగముగా ఏర్పరచుకుని ఉన్నాడు. సమూయేలు ప్రవక్త మాట్లాడుతూ ఉంటాడు, ఆనాటి ప్రజలు దేవునికి వ్యతిరేకముగా ఒక రాజును కోరుకున్నప్పుడు, రాజును నియమించిన పిదప వారు ఎదుర్కొన్నటువంటి శోధనలు, శ్రమలు, సమస్యలు ఎంతెంత కావు. వాళ్ళు ఉరుముల చేత, మెరుపుల చేత, భయానకమైనటువంటి వాతావరణముతో వారి జీవన విధానము గడ్డు సమస్యల గుండా వెళ్ళుచు మరణకరమైనటువంటి పరిస్థితులు కూడా వారు ఎదుర్కొన్నారు. అయితే వారందరూ సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి, మేమందరము మీ మాటను వినలేదు,
దేవుని మాటను వినలేదు. దేవునికి వ్యతిరేకముగా మరణకరమైన పాపములు మేము చేసి ఉన్నాము. మా పాపములు క్షమించబడాలి అంటే మీరు మా తప్పులు మేము ఒప్పుకొనుచున్నాము. మీరు మన దేవుని ఎదుట, యెహోవా దేవుని ఎదుట, ఆకాశమునకు భూమికి దేవుడైన, సముద్రమును సృష్టించిన దేవుడైన, మహాదేవుడైన, అత్యద్భుతమైన ధవల సింహాసనాసీనుడైన, సైన్యములకు అధిపతి యెహోవా దేవునికి మా గూర్చి విజ్ఞాపన, ప్రార్థన, మనవులు చేయండి అని సమూయేలు ప్రవక్త దగ్గరకు వచ్చినప్పుడు ప్రియులారా, సమూయేలు ప్రవక్త చెప్పిన మాట ఏమిటంటే, ఆయన మిమ్ములను తన జనాంగముగా చేసుకొనుట కొరకు ఇష్టపడి ఉన్నాడు. కాబట్టి మీరు ఇక మీదట మీరు తప్పులు ఒప్పుకొని ఉన్నారు కాబట్టి మీ తప్పులు క్షమించబడడానికి నేను దేవుని సన్నిధిని ఆశ్రయించి ప్రార్థన చేస్తాను. నేను ప్రార్థన చేయకపోతే నేనే పాపము చేసిన వాడనవుతాను అని చెప్పి ప్రార్థించి వారిని దేవుడైన యెహోవా దేవునికి స్వజనాంగముగా చేసినట్లుగా ఆ లేఖనాలలో మనము చూస్తా ఉన్నాం ప్రియులారా. నేటి దినం మందు చదవబడిన లేఖన భాగమును బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు తన తండ్రికి మనలను స్వంత జనాంగముగా, స్వంత గొర్రెలుగా, స్వంత స్వాస్థ్యముగా దేవుడు ఏర్పరచుకున్నట్లుగా అవి వాటిని అన్నిటినీ కూడా ఆయన చేతిలో ఉంచుకున్నట్టుగా కూడా ఇక్కడ గొప్ప ఇన్సూరెన్స్ మనము చూస్తా ఉన్నాం. ఎందుచేతనంటే ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు, అవి ఎన్నటికి నశింపవు. దేవుని చేతిలో ఉన్న గొర్రెల లాంటి మనము నశించము అని, ఆయన చేతిలో మనము ఉంటే ఆయన చేతిలో ఉన్న మనలను ఏ ఒక్కరూ అపహరించడు అని చెప్పుతూ ఇంకొక మాట, చక్కటి అద్భుతమైనటువంటి ఆశీర్వాదకరమైనటువంటి బలమైనటువంటి మాట 29వ వచనములో ఉంది. వాటిని అనగా గొర్రెలను అనగా మనలను నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. మనము నిజముగా దేవుని హస్త సాముద్రికములో ముద్రించబడి ఉంటే, మనము దేవుని పిల్లలమై ఉంటే, దేవుని ఆశ్రయించి దేవుని పట్ల విశ్వాస జీవితముతో మనమును జీవిస్తూ ఉంటే మనము ఆయన చేతిలో ఉన్నట్లే. ఆయన చేతిలో ఉన్న మనకు నిత్యము భద్రత, ఎష్యూరెన్స్, ఆశీర్వాదము, ఆరోగ్యము, సమాధానము, నెమ్మది, జయ జీవితము, అభివృద్ధికరమైన జీవితము లోకములో దేవుడు మనకిచ్చుచు ఆయన బిడ్డలుగా కొనసాగించగల సర్వ సమర్థుడు మన దేవుడు. ఎందుచేతనంటే మనము ఆయనను ఎరిగిన వారమై ఉంటే, ఆయనను రక్షకుడిగా స్వీకరించితే, ఆయనే మన యజమానిగా, మా అధిపతిగా, మన కాపరిగా, మన పరిపాలకుడుగా, సృష్టికర్తగా మనము మనుషుల ఎదుట ఆయనను గూర్చి ఒప్పుకున్నట్లయితే మనము ఆయన ప్రజలము, ఆయన వారము. కాబట్టి అప్పుడు ఆయన చేతిలోనే మనము నిత్యము ఉన్నట్టుగా దేవుని యొక్క లేఖనము చెప్పుతా ఉంది. ఆయన చేతిలోనే మనము ఉంటే మనలను ఎవడు అపహరించలేడు. ఎటువంటి దుష్టుడైన, లోకమును కబలించగలిగిన శత్రు సాతాను శక్తులు ఎన్ని కూడి వచ్చినను ప్రియులారా, అపహరించే శక్తి ఏ ఒక్కరికి లేదు, నశింపచేసే శక్తి ఏ ఒక్కరికి లేదు. మనలను దేవుని నుండి ఎడబాయగలిగిన ఎటువంటి శోధన కూడా పని చేయదు ప్రియులారా. దేవునితో మనం అనుసంధానము చేయబడి ఉండాలి. ఎందుచేతనంటే మనందరినీ దేవుడు ఆయనకు అనుగ్రహించినట్లుగా ఇదే యోహాను సువార్తలో చెప్పబడి ఉన్నది. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో ఆయన అంటాడు, దేవుడు మిమ్ములను, దేవునికి మీరు ప్రియ జనాంగము, దేవుడు మిమ్ములను నాకు అప్పగించున్నాడు, మిమ్ముని గూర్చి నేను ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేస్తున్నాను. ఏమని ప్రార్థన చేస్తున్నాను అనంటే, దేవా, ఈ ప్రజలందరూ నీవారైన ఈ ప్రజలను నాకు ఇచ్చి ఉన్నావు. వీరందరూ నా ప్రజలు. వీరందరి కొరకు నేను నీ పాదముల చెంత విజ్ఞాపన, మనవులు చేయుచున్నాను.
ఏమని అంటే ప్రియులారా, అక్కడ మనకి అత్యద్భుతమైన సందేశం ఉన్నది. లోకములో నుండి తీసుకుని పొమ్మని కోరుటలేదు గాని దుష్టుని నుండి వీరందరినీ విడిపించమని తండ్రిని వేడుకొనుచున్నానని చెప్పి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన కొరకు ఇప్పుడు ఉత్తరవాదిగా, మధ్యవర్తిగా, విమోచకుడుగా, రక్షకుడుగా, విజ్ఞాపనకర్తగా విజ్ఞాపన చేసిన వారు నీతిమంతులై ఉండాలి. నీతిమంతుడైనటువంటి వారు చేసిన విజ్ఞాపన బహు బలము గలదై దేవుని సన్నిధిని చేరి దేవుని దగ్గర నుండి దీవెన ఆశీర్వాదములు వచ్చినట్లుగా చేయగలిగినటువంటి ప్రార్థన జీవితము మనము చేయగలిగిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మన కొరకు మనలను గూర్చి ఆయన ఆలోచన చేస్తున్నాడు ప్రియులారా. దేవుడు మనందరినీ ఆయన ప్రజలుగా చేసుకుని ఆయన హస్త సాముద్రికములో ముద్రించుకుని ఉన్నాడు. ఆయన హస్త సాముద్రికములో ముద్రించుకున్న మనలను ఆయన ప్రతి నిత్యము చూచుచున్నాడు. మీ చేతులు నా చేతులు మనం నిత్యము ఎప్పుడు ఏ విధముగా చూచుకొనుచున్నాము అని అంటే, అట్లాగే దేవుడు కూడా ప్రతి నిత్యము ఆయన చేతులను చూచుకున్నప్పుడల్లా మనము కనిపిస్తా ఉన్నాం. ఆయన ఊపిరిని వాయువుగా చేసి భూమి మీద విసిరివేసి ఉన్నాడు. ఆయన ఊపిరే మనకు ఆయువు, ఆయన ఊపిరే మనకు వాయువు, ఆయన ఊపిరే మనకు జీవము. ఆయన అంతటి సర్వసమర్థుడు, సర్వ భూలోకమునకు సర్వభూమికి రారాజై ఉన్న దేవుడు సర్వభూమిని పరిపాలించుచు శాసించుచు శాసనకర్తగా, నిత్య పరిపాలకుడుగా, సమాధానాధిపతిగా, మంచి మహారాజుగా, న్యాయమైన న్యాయాధిపతిగా ఈ లోకమును పరిపాలించుచున్న దేవుని యొక్క జనాంగమైన మనము ఆయన మనందరినీ ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు వారికి ఇచ్చి ఉన్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చినందువలన మనము ఆయన చేతిలో ఉన్నాము. ఆయన చేతిలో ఉన్నందువలన దేవుడు మనలను ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఇచ్చి ఉన్నారని ప్రభు అయిన యేసుక్రీస్తు వారే ఇక్కడ క్లియర్గా చెప్పుతున్నారు. నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు, లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన ఆత్మస్వరూపుడు. నీలోను నాలోను మనందరిలోనూ ఆయన ఆత్మ ఉన్నది కనుకనే మనము ఆయన ఆత్మస్వరము ఇప్పుడు శబ్ద తరంగాల ద్వారా, వాయు తరంగాల ద్వారా ఈ శబ్దమును వినుచు ఆయన శబ్దము సృష్టికి పూర్వము ఏ విధముగా అయితే ఉన్నదో నేడును అదే విధముగా ఆయన శబ్దము మన మధ్య ఉన్నది. ఆయన శబ్దమును మనము వినుచున్నాము. ఎందుచేతననగా ప్రియులారా, మనం ఎక్కడెక్కడో ఉన్నాము. మనమే ఉదాహరణ. ఎందుకు పనికిరాని నాలాంటి వాని యొక్క స్వరము ఇప్పుడు ఈ సుదూర ప్రాంతాలలో, వేరు వేరు స్థలాలలో వేరు వేరు జీవితాలు జీవించుచున్న మనందరికీ ఒకే సందర్భములో ఒకే విధముగా దేవుని మాటలు నా స్వరము ద్వారా వినబడుచున్నాయి అని అంటే మన దేవుడు ఇంకెంత శక్తిమంతుడు, ఇంకెంత బలవంతుడు, ఇంకెంత గొప్పవాడు ఆలోచన చేయమని కోరుచున్నాను. అట్టి బలవంతుడు అయిన దేవుని, అట్టి ఘనమైన దేవుడు, అట్టి గొప్ప దేవుడు, అట్టి శక్తి కలిగిన దేవుని యొక్క జనాంగముగా మనలను ఆయన నిత్యము భావించుచు మన కొరకు దినము వెంబడి దినము, సంవత్సరము వెంబడి సంవత్సరము, కాలము వెంబడి కాలము, తరము వెంబడి తరము అనుగ్రహించుచు ఆయన క్రియలను వివరించుట కొరకు మనలను ఆయన జనాంగముగా చేసుకుని ఉన్నాడు. ప్రియులారా, ప్రతి నిత్యము నీ కొరకు, నా కొరకు, మన కొరకు ఆయన ఆలోచన కలిగి ఉన్నాడు. ఆయన ఆలోచన సర్వకాలము సదాకాలము నిలుచును అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు. ఆయన ఆలోచన సదాకాలము నిలిచే ఆలోచన. ప్రియులారా, సదాకాలము నిలిచే ఆ ఆలోచన నుండి మనము దూరం అయిపోవడానికి వీలు లేదు. శోధన వచ్చిందనో, సమస్య వచ్చిందనో, లేక మనము లోకములో అనేక రకములైనటువంటి హింసల గుండా వెళ్ళుచున్నామనో మనము భావించాల్సిన అవసరము లేదు. మన ప్రభువు మనకంటే ముందుగా మన శ్రమను, మన శోధనను, మన బాధను, మన హింసను, మన అవమానమును అనుభవించి ఉన్నారు. ఆయన అనుభవించి వాటిపైన జయము పొందుకొని ఆయన పిల్లలుగా నిన్ను నన్ను మనలను సృష్టించి భూమి మీద మన పక్షముగా ఇప్పుడును తండ్రి
కుడిపార్శ్వమందు కూర్చుని విజ్ఞాపనము చేస్తున్నాడు. అందుచేతనే మన సరిహద్దులలో సమాధానం విస్తరింప చేయొచ్చు, మనకు నలుదిక్కులలో నెమ్మది కలుగు చేయొచ్చు. మనలను ఆయన జనాంగముగా చేసుకున్నందువలన నాశనమను మాట గాని, పాడు అనే మాట గాని మన సరిహద్దులలో గాని, మన ప్రాకారములలో గాని, మన జీవితాలలో గాని వినబడకుండా చేయదగిన సర్వ సమర్థుడైనటువంటి ప్రభు అని యేసుక్రీస్తు నేటి దినమందు ఇచ్చుచున్న అష్యూరెన్స్ ఏమిటంటే, నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. యేసుక్రీస్తు వారి చేతిలో మనం ఉన్నాము అని అంటే ప్రభు అయిన యెహోవా దేవుని చేతిలో ఉన్నట్లే. రక్షకుడైన యేసుక్రీస్తు వారి చేతిలో మనము ఉన్నాము అని అంటే తండ్రి అయిన దేవుని చేతిలో మనం ఉన్నట్లే. విమోచకుడైన యేసుక్రీస్తు వారి చేతిలో మనం ఉన్నాము అని అంటే ఎల్షదాయి దేవుడు, అల్ఫయు ఓమేఘయునైన దేవుడు, ఉన్నవాడును అనువాడునైన మన యెహోవా దేవుని చేతిలో మనము భద్రపరచబడి ఉన్నాము. ప్రియులారా, మన దేవుడు ఎంతైనను నమ్మదగిన దేవుడు, ఎంతైనను విశ్వసనీయుడు, మన దేవుడు ఎంతైనను గొప్ప దేవుడు. అట్టి గొప్ప దేవుని కలిగి ఉన్న మనము నేటి దినమందు గొప్ప దేవుని యొక్క మాటలు వినగలిగి ఉన్నాము. ప్రతి నిత్యము మనము వినుచునే ఉన్నాము, అనేక మంది చెప్పుచునే ఉన్నారు. కానీ మన విశ్వాస జీవితము, మన రక్షణ జీవితము, మన కుటుంబ జీవితము, మన బాహ్య ప్రపంచములో జీవించే విధానము ఏ విధముగా ఉంటున్నది? ప్రతి నిత్యము దేవా మమ్మలను క్షమించు, దేవా మమ్మలను కరుణించు, దేవా మమ్మలను కాపాడని ప్రార్థన చేస్తా ఉన్నాము. ప్రియులారా, నేను చెప్పినప్పుడల్లా ఒక మాట చెప్పుతూనే ఉంటాను. మన పితరులు దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులు పెట్టిన శ్రమలను, హింసలను, బాధలను, శోధనలను, వేదనలను, అవమానములను అనుభవించిన వారు దేవునికి ప్రార్థన చేశారంటారా? కొంతమంది చేసి ఉండవచ్చును, కానీ అనేక మంది ప్రజలు, మూలుగులు వారి యొక్క బాధలు, నిష్ఠూరములు అనుభవించుచు, చెమట కార్చుచు నా యొక్క ఐగుప్తు ప్రజల ముందు జీవనము కొనసాగించుచున్నారు. అయితే దేవుడు విడిచిపెట్టేశాడా ప్రియులారా? దేవుడు విడిచిపెట్టలేదు. ఐగుప్తీయుల బంధకముల నుండి, ఇనుప కొలిమిలో నుండి, ఇనుప సంకెళ్ళ నుండి, వారి యొక్క మా యొక్క భయానకమైనటువంటి పరిపాలన క్రింద నుండి తన జనాంగమును విడిపించుట కొరకు, రక్షించుట కొరకు సర్వ సమర్థుడైన మన దేవుడు అప్పుడు ఏ శక్తితో ఉన్నాడో మన దేవుడు నేడును అదే శక్తితో ఉన్నాడు. ప్రియులారా, వారిని విడిపించిన దేవుడు నేడును మనలను విడిపించుట కొరకు సర్వ సమర్థుడు. వారి పక్షముగా ఆలోచన చేసిన దేవుడు నేడును నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మన కుటుంబముల కొరకు, ఆయన పరిచర్యలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు, ఆయన పరిచర్య నిమిత్తము ఆయన ఆలోచన కలిగే ఉన్నాడు. ప్రియులారా, అయితే మన విశ్వాసము వృద్ధిపరచబడాలి. మన విశ్వాసం ఎట్లా ఉండాలి అని అంటే, విశ్వాసం అనే డాలును మనము చేత పట్టుకుని దుష్టుని అగ్ని బాణములను ఆర్పివేయుచు ప్రవక్తకి ఇచ్చినట్లుగా రక్షణ బాణములను మనము చేత పట్టుకోవాలి. ప్రియులారా, రక్షణ బాణము ప్రతి నిత్యము మన చేతిలో ఉండాలి. రక్షణ బాణం అనగా మన రక్షకుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారే బాణము వలె సంధించబడి ప్రతి నిత్యము నీ చేతిలో, నా చేతిలో, మన చేతిలో ఉన్నారు. ప్రియులారా, అట్టి రక్షకుడు అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము కలిగి ఉన్నాము. ఆయన చేతిలో మనము విల్లువలే ఉన్నాము. ఆయన చేతిలో ఉన్న బాణములు సంధించడానికి ఆయన సిద్ధముగా ఉన్నట్లుగా మనము ఆయన బాణములో విల్లువలే ఉండడానికి మనలను ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు. ప్రియులారా, అందుచేత మనలో విశ్వాస జీవితము వృద్ధిపరచబడాలి. విశ్వాసం అనున్నది మనకి కనిపించదు. ప్రియులారా, విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. అది మనందరికీ తెలిసిన సత్యము. ప్రియులారా, అట్టి విశ్వాస జీవితము మన జీవితాలలో నిత్యము వృద్ధిపరచబడాలి. దినదినము, అనుదినము, ప్రతినిత్యము. హెబ్రీ గ్రంథకర్త చెప్పినట్లుగా మనము పాలు తాగు శిశువులము కాదు. శిశువులమైతే శిశువుల వలె పాలు తాగవలసి ఉంటుంది. శిశువులము కాదు గనుక బలవర్ధకమైన ఆహారమును భుజించుచు బలవంతుడైన దేవుని చేతిలో వాడబడాలి. ప్రియులారా, బలవంతుడైన దేవుడు నిత్యము నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆలోచన కలిగి నేడును తండ్రి కుడి పార్శ్వమందు కూర్చుని మనలను శోధన నుండి, దుష్టుని నుండి విడిపించమని కోరుచు మనలను
లోకములో నుండి తీసుకుని పొమ్మని కోరుకుంటా ప్రతి నిత్యము ఆయన కొరకు సాక్షులముగా, ఆయన కొరకు సాధనములుగా, ఆయన కొరకు పరికరములుగా, ఆయన కొరకు ఉపయుక్తమైన కుండలుగా మనలను ఆయన ఏర్పరచుకుని ఉన్నాడు ప్రియులారా. ఆయన ఏర్పరచుకున్న సంకల్పమును ప్రతి నిత్యము ఆయన మనలను ఏ విధమైనటువంటి సంకల్పముతో సృష్టించి కొనసాగించుచున్నాడో ప్రియులారా, ఆయన స్వరము మనము వినాలి. అది ఆయన సంకల్పము. ఆయనను ఘనపరచాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను నమ్మాలి. అక్కడ ఉన్న చదవబడిన లేఖన భాగంలో ఈ దేవుని గూర్చి గాని నా క్రియలను గూర్చి గాని మీరు చూచుచున్నారు, నేను చెప్పుచున్నాను గాని మీరు నమ్మరు. మనుషులలో నమ్మకం పోయిందండి, నమ్మకత్వము పోయిందండి. ఏ ఒక్కరిని నమ్మలేని పరిస్థితులలో ఉన్నారండి. మనుష్యులను నమ్మినా నమ్మకపోయినా మనుష్యులను సృష్టించిన సృష్టికర్త మనలను ఉన్న స్థితిలో నుండి ఉన్నతమైన స్థితిలోకి చేర్చుట కొరకు సర్వసమర్థుడైనటువంటి నిత్యము సర్వ సృష్టిని శాసించుచు పరిపాలించున్న సర్వంతర్యమైనటువంటి మన దేవుని చేతిలో మనమున్నాం ప్రియులారా. మనము నమ్మవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. మనము నమ్మిన సత్యాన్ని, మనము నమ్మిన విశ్వాసాన్ని, మనము పొందుకున్న రక్షణను ఇతరులకు చూపించుచు అనేక మందిని ఆకర్షించుచు ఆయన కొరకు మనుషులను సంపాదించుట కొరకే మరి యొక్క దినమును, మరి యొక్క సమయమును, మరి యొక్క సంవత్సరమును, భవిష్యత్ కాలమును మన జీవితాలలో దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడన్న సత్యాన్ని మనం గ్రహించి మన జీవములకు అధిపతి అయిన మన దేవునికి నిత్యము కృతజ్ఞతలు కలిగి స్తోత్రములు చెల్లించుచు లోకములోని వారికి మాదిరికరముగా ఆయన ఎడల భయముతో భక్తితో జీవించుట కొరకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ ఆత్మ సహాయం చేసి నడిపించి ఆయన బిడ్డలుగా భూమి మీద కొనసాగింప చేయనుగాక. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ఈ నా మాటలలో దోషమున్న ఎడల దేవుడు నన్ను క్షమించి సరి చేయునుగాక. ఈ మాటలు ఏ ఒక్కరినైనా నొప్పించిన ఎడల దయచేసి క్షమించండి. దయచేసి ఈ మాటలు వినిన మీ అందరిలో క్రియ జరగాలని నేను కోరుకొనుచు దేవునికి స్తోత్రములు చెల్లించున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి యేసు వైపు చూచి అధినేతలకు, ధనరాజయ్య గారికి, హిమశ్రీ తల్లి గారికి, వారిని ప్రేమించి దేవుడిచ్చినటువంటి బహుమానములైనటువంటి దానములకు దేవుని కృప నిత్యము తోడుగా ఉండి ఈ పరిచర్య దేవుని మహిమార్థమై ప్రతి నిత్యము కొనసాగాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగించుచున్నాను. దయచేసి నన్ను క్షమించండి, తప్పులుంటే. ఈ మాటలు దేవునికి మహిమార్థమై వాడబడాలని నేను కోరుకుంటున్నాను. అయ్యా వందనాలు. ఓవర్ టు యూ తల్లి. ఆమేన్, ఆమేన్. చాలా చక్కగా దేవుని వాక్య పరిచర్య చేసిన ఐడయ్య గారికి వందనాలండి. ఒక్క మాట కూడా పొరపాటున కానీ తప్పుడు కానీ ప్రకటించలేదు మీరు. అయ్యగారు, మీకు దేవుడు బహుగా ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. అయ్యగారు మీకు వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు గొరియ పిల్లను పోయేదను తన వెంట అని పాట ఎవరైనా జ్ఞాపకం ఉన్న ఎడల పాడి దేవుని మహిమపరుస్తారు. యేసు గొరియ పిల్లను నేను పోయేదను తన వెంట. పాత పాట ఎవరికైనా జ్ఞప్తికి ఉన్నదా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసునాథు కాపరివాణి వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. యేసునాథు కాపరివాణి వాసిగా స్తుతించేదన్, యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. పచ్చిక మచ్చికతో నడుపున్, స్వచ్ఛ జలముల చెంత నిచ్చును విశ్రాంతి. హత్తి వెత్తి గట్టిగాయ ఎంతో ధరించును, వింతగువాని ప్రేమ సేవలు
సంతోషింతుము. అత్తి వెత్తి కట్టిగాయ లింతు ధరించును. వింతెగువని ప్రేమ సేవలు సంతోషింతుము. యేసునాదు కాపరివాణి వాసిగా స్తుతించేదన్. యేసు గొర్రె పిల్లను పోయేదను తన వెంట. ఆమేన్. ఆమేన్ ఆమేన్. పాస్టర్ అద్భుతంగా గారు హల్లెలూయా. అదే పాస్టర్ గారు, మా మనవనికి 4 ఏళ్ళ బాబుకు జ్వరం పట్టింది, ఒక మాట గుర్తు చేసుకోండి. తప్పకుండా అమ్మా. రామేశ్వరమ్మ గారు మనవడు హైదరాబాద్ లో ఉంటారు. అమ్మగారు ఒక్కరే ప్రభులో ఉన్నారు, బాప్తిజం కూడా తీసుకున్నారు. అవును ప్రభు పాస్టర్ గారు, నేను ప్రేజ్ లా చెప్పడానికి కూడా నాకు వీలు కాదు. ఇంట్లో నాకు మా ఆయన ఫోనే వద్దంటాడు. జ్ఞాపకం చేసుకోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాస్టర్ గారు, ఒక రిక్వెస్ట్. అహ్మదాబాద్ లో జరిగిన ప్లేన్ యాక్సిడెంట్ని బట్టి అనేకులు పొందుతున్నటువంటి బాధ వేదన జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వారికి ఆదరణ కలిగించాలని ప్రార్థనలు జ్ఞాపకం చేస్తున్నట్లు. తప్పకుండా అమ్మగారు, మీ మనవి జ్ఞాపకం చేసుకుందాము. పుట్టినరోజు ఈరోజే పుట్టిన 1 డే బేబీ చాలా చక్కగా యేసు నాదు కాపరివాణి వాసిగా స్తుతించేదను. యేసు గొర్రె పిల్లను నేను పోయేదను తన వెంట. పాత పాట జ్ఞాపకం చేసి చక్కగా అద్భుతంగా పాడారు. దేవునికి మహిమ కలుగును గాక. వారికి 84వ పుట్టినరోజు శుభాకాంక్షలు. మరొకసారి హ్యాపీ బర్త్డే టు అమ్మగారు హృదయపూర్వకంగా. నాగలింగేష్ గారు, రామేశ్వరమ్మ గారి 4 సంవత్సరాల మనవడు ఉన్నాడు. తర్వాత ఇటీవల జరిగిన అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ 242 మంది అసూలు బాశారు. వారి కుటుంబముల కొరకు, ఆదరణ కొరకు, సమాధాన స్థితి కొరకు ప్రార్థన చేస్తారు. రామేశ్వరమ్మ గారి మనవడు కొరకు, ఇటీవల జరిగిన ప్లేన్ క్రాష్ కొరకు నాగలింగేష్ గారు ప్రార్థన చేస్తారు. మీరు కూడా ఒక మాట విషయం చెప్పండి. అమ్మగారు హ్యాపీ బర్త్డే అమ్మా. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇమానియల్ గారు ఉన్నారు. నాగలింగేష్ గారు డిస్కనెక్ట్ అయ్యారు. ఇమానియల్ గారు ఉన్నారు. పులుకూరు ఇమానియల్ గారు దైవజనులు మార్కాపురం నుండి. అయ్యా, ప్రార్థన మనవులు వినపడ్డాయి కదా, దయచేసి ప్రార్థించండి. మూడు విషయాల కొరకు. పుట్టినరోజు అమ్మగారికి విషయం చెప్పండి. రామేశ్వరమ్మ గారు మనవడు 4 సంవత్సరాలు వయసు బాలుడు ఉంటారు. వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయండి. ఇటీవల జరిగిన ఏరోప్లేన్ క్రాష్ కొరకు, దుఃఖ సముద్రంలో మునిగిపోయిన కుటుంబము ప్రార్థన చేసుకుందామండి. దయాళుడు అయిన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వము నివయున్న గొప్ప రక్షక, నీ పాదములకు స్తోత్రం. మితిలేని మీ ప్రేమ చేత గతిలేని మమ్మల్ని ప్రభా మీ పాదాలు పట్టుకోవటానికి మీరు ఇచ్చిన మంచి తరుణము కొరకై, అవకాశం కొరకై స్తోత్రం. రాత్రికాలపు వేళ మా దేహాలకు కావాల్సిన నెమ్మదిని దయచేసి ప్రాణప్రాప్తిని అనుగ్రహింపజేసి మరొక నూతన శుభదినాన్ని మాకందరికీ మీరు అనుగ్రహింపజేసినందుకై స్తోత్రం. ప్రభు దినంలో మీ సన్నిధిలో, ఆరాధనలో, సంఘాలలో, మందిరాలలో
నిన్ను ఆరాధించే కృపను దయచేస్తున్న దేవాని పాదములకు స్తోత్రం. ఇంతవరకు నీ పక్షంగా నిలబడి నీ దాసుడు అందించిన నీ వాక్య సందేశం కొరకై ప్రార్థిస్తూ ఉన్నాము. ఫలించలాగున సహాయం చేయండి. దేవుని రాసిన పరిచర్య, కుటుంబం అనేకల రక్షణ భారం కలిగి ఉంటూ ఉండగా మీరే సహాయం చేస్తూ ఉండకై కనపరుస్తూ ఉన్నాం. సహాయం చేయండి. కన్నా మాకందరికి దిద్దుబాటును నడిపింపును మీరు అనుగ్రహింపజేస్తున్నారని నమ్ముచు తండ్రి, అంత మాత్రమే కాదు, 4 సంవత్సరాల బాబు నాడు పుట్టుక దినం సహాయం చేయండి. ఆరోగ్యం ఆశ మీరు దయచేయండి తండ్రి. వృద్ధురాలు తల్లి గారు ప్రార్థన, బహుకాలంగా మీరు బిడ్డను నీ చేతుల్లో బలపరిచి సంవత్సరాలను దయా కిరీటముగా మీరు అనుగ్రహింపజేస్తున్న దేవుడు, ముందున్నటువంటి దినాలు, మాసాలు, సంవత్సరాలు అధికం చేయండి. వృద్ధాప్యంలో తగిన బలాన్ని, శక్తిని మీరు అనుగ్రహింప చేయండి. విశ్వాసంలో ఇంకా నమ్మకత్వాన్ని మీరు దయచేయండి. కుటుంబాన్ని వర్ధిల్లింప చేయండి. తాను జీవించిన కాలం దయాకిరీటంగా ఇచ్చిన శుభదినాలు మీకు మహిమకరంగా, అనేకులకు దీవెనకరంగా మీరు జరిగిస్తున్న విధానం కొరకై స్తోత్రం. తిరిగి బ్రహ్మాబాద్లో జరిగినటువంటి ప్రమాదం తండ్రి బాధకరమే, బాధకరమే. ప్రతి వారిని మీరు కనికరించినందుకు స్తుతిస్తూ, వారి బంధువులు, రక్త సంబంధికులు ఓదార్పును మీరు దయచేయండి. తల్లిదండ్రులు పోగొట్టుకున్న బిడ్డలు ఉన్నారు, బిడ్డలను పోగొట్టుకున్న తల్లిదండ్రులు ఉన్నారు. తండ్రి మీరే ఆదరించండి. ఒకరిని తల్లి ఒకరిని ఆదరించినట్లుగా ఆదరించండి. భారతదేశం శాంతి కొరకై, ప్రపంచ శాంతి కొరకై, నెమ్మది కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. యేసు వైపు చూస్తూ నడిపిస్తున్న దైవజనులు ధనరాజయ్య గారు, అమ్మగారు, పిల్లలు, కుటుంబాలు మీరే సహాయం చేయండి. ఇలాగ సహవాసం సన్నిధిని మాకు ఇచ్చినందుకై స్తోత్రం. తిరిగి ప్రభా ఆరాధన క్రమాలు ఉన్నాయి. పరిశుద్ధ దినం, పరిశుద్ధుడైనటువంటి నీ సన్నిధిలో తండ్రి మేమందరము కలిసి మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా నిన్ను ఆరాధించే కృపను మాకు మీద దయచేయండి. ఎలాంటి ఇరుగులు, ఇబ్బందులు లేకుండా సాయం చేస్తాను కూడా నమ్మచ్చు. ఉదయకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా దండిగా మాకందరికీ మీరే కృమరింపజేస్తున్నకై గణపరుస్తూ, మరి విశేషంగా బర్త్డే జరుపుతున్న నీ దాసరాలు చుట్టూ మీ కంచితో మీరు నింపండి. నడిపిస్తున్న బట్టి స్తుతిస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తూ నాము తండ్రి. ఆమేన్. ప్రభు నేర్పిస్తున్నామండి. మరొక ప్రార్థన. ఈ నామ పరిశుద్ధ వర్షపడు ఈ రాజ్యం నీ చిత్తము పరలోకమందు నెరవేర్చినట్లు భూమి ఎందుకు నెరవేరునుగా. మా అగ్నాహారం మాకు దయచేయి. మా రుణస్తులను ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవైనా స్వామి. దైవజనుల నుండి ఫ్రైడే గారు అయ్యా ఆశీర్వాదం విడుదల చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, యేసు వైపు చూచే కార్యక్రమములో పాల్గొనిన ప్రతి ఒక్కరిని నేటి దినమందు జన్మదినములో ప్రవేశింపచేసి వేడుక జరిపించుకుంటున్న దాసురాలికి, ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, పాల్గొని ప్రతి ఒక్కరికి ప్రభువు రాకడ పర్యంతము సదాకాలము తోడయండి, దీవించి జీవింప చేయను గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు అయ్యా. అమ్మగారు అందరికీ వందనాలు. రండి, హిందూ సభ ప్రవేశము.